ఓ రైతు చెప్పులు లేకుండా మాసిపోయిన తెల్లని ధోతీ కుర్తాతో యూపీలోని ఇటావా జిల్లాలో ఉస్రాహర్ పోలీస్ స్టేషన్కు నా గేదెను ఎవరో దొంగలించారయ్యా, అందుకే కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చినా సారు. దయచేసి నా గేదెను వెతికి పెట్టండి సారు, పుణ్యముంటది. నీ కంప్లైంట్ తీసుకోవడం కుదరదు. నువ్వే సారా కోసం నీ గేదెను అమ్మేసినట్టున్నావు. నీ భార్యకు తెలిస్తే ఊరుకోదు అని ఇలా తప్పుడు కేసు పెట్టడానికి వచ్చావా? వెళ్ళు ఇక్కడి నుండి. బయటకు వెళ్తుండగా ఓ కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దాయన టీ ఖర్చుల కొరకు ఒక 35 రూపాయలు ఇవ్వు, నీ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అవుతుంది అంటూ అడిగాడు ఆ రైతు. అంతే, ఆ రైతు జేబులో నుండి ఒక పెన్ను తీసి ఆ కంప్లైంట్ పేపర్ వెనక వైపు ఏదో రాసి సంతకం పెట్టి జేబులో ఉన్న స్టాంపు తీసి ఇంకు ప్యాడ్ తో స్టాంపుకు ఇంక్ అంటించి ఆ పేపర్ పై పెడతాడు. ఏంటి, పెద్దాయన రాయడం రాదని ఏదో సంతకం కూడా చేసి స్టాంపు వేశాడు అని ఆశ్చర్యంగా ఆ పేపర్ తీసుకుని చూస్తారు. అంతే, ఒక్కొక్కరి ఫ్యూజుల్ అవుట్. ఆ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేశాడు ఆ రైతు. ఇంతకీ వచ్చింది ఎవరో తెలుసా? అప్పటి భారత ప్రధాని చౌదరి చరణ్ సింగ్. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.